ఈ వీడియోలో మనం 10వ తరగతి తెలుగులోని పద విజ్ఞానం అర్థాలు తెలుసుకుందాం. ఫస్ట్ అంగన అంటే అర్థం శ్రీ, అంబరం వస్త్రం ఆకాశం, అంతరాళం లోపలి భాగం, అగ్రహారం బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చే ఇండ్లు భూములు, అనిందం పూర్వం అపూర్వం ఇంతకుముందు లేనిది, అపూటం పూర్తిగా, అభిగరించు నెయ్యిని బొట్లు బొట్లుగా వేయడం, అభిప్స్తము కోరిక, అభాగ్యతుడు భోజన సమయమునకు వచ్చిన అతిథి, అర్పాద్యములు పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు, అర్ధి యాచకుడు అడుగువాడు, అలతి కొద్ది. నెక్స్ట్ అకర్ణించు విను, ఆచరణ నడత, ఆర్ధ తడిసిన, ఆశ దిక్కు, ఆసర తోడు సహాయం అండ, ఇందుబింబం చంద్రబింబం, ఇడుట ఇచ్చుట, ఈవి త్యాగం, ఉడుగు నశించు, ఉదండ గొప్ప పొడవైన ఎక్కువైన, ఉదాసీతన నిర్లిప్తత, ఉద్ది జత జట్టు, ఉద్యమకారులు మార్పు కోసం ప్రయత్నం చేసేవారు, ఉన్నతి ప్రగతి, ఉపస్పర్శ స్నాన ఆచమనాదులు, ఉపహారము అల్పాహారము టిఫిన్, ఉంబ్రాములు ఉన్నత వంశీయులైన కళాపోషకులు, హెచ్చుతచ్చులు ఎక్కువ తక్కువలు, ఏకాగ్రత మనసును ఒకే విషయం మీద నిలిపి ఉంచడం, ఏపు అతిశయం ఎక్కువ వికాసం, ఏరుతార్లు భేదాలు, ఒక్క పచ్చరం ఒకే దుప్పటి అంత సమానమైన అర్థంలో, ఒల్లదు గ్రహింపడు ఇష్టపడదు, ఔదల నడినెత్తిన, కందెరుగని కల్మషం తెలియని, కడగండ్లు కష్టాలు తిప్పలు, కమలానన కమలము వంటి ముఖము కలది స్త్రీ, కయ్య కాలువ, కర్దమం బురద అడుసు, కల్లోలం పెద్ద అల, కుటిలవాజి కపటబుద్ధి కలవాడు మోసగాడు, కుబ్జ మరుగుజ్జు, కృపాణం కత్తి ఖడ్గం, కేళకూలులు క్రీడ సరస్సులు, కైవారము చుట్టూర వంది స్తోత్రము, కోటారి ఎత్తైన చివరి, క్రతువు యజ్ఞము, క్షేత్రం స్థలము పొలము, శోభ కలత, గంభీరం లోతైన, గర్జట హాసం గంభీరమైన ధ్వని, గరిషె ధ్యానం భద్రపరిచే గది, గవిండ్లు గుహలు, గీతిక చిన్నపాట, గుడిగేలు గుళికలు మందు బిళ్ళలు, గుమ్ములు ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు, గుళ్ళ కాలి చిన్న గంప, గోమయం ఆవు పెండ, గోముఖం అలుకుట, చతురంతయానం పల్లకి, చలువ జోల చల్లని జోలపాట, చిత్తం మనసు, చిత్తశుద్ధి స్వచ్ఛమైన మనసు,
చిరుతగండు మగ చిరుత, చిరానికం వస్త్రముల సముదాయం, చుట్టుకుదురు చుట్టబట్ట, చెవువారిచ్చు శ్రద్ధగా విను, చేముట్టి చేతి పిడికిలి, ఛత్రము ఛత్రి గొడుగు, ఛాత్రులు విద్యార్థులు, జలజం తామర పువ్వు, జలది జలది సముద్రము, జాబు ఉత్తరం, జిగి కాంతి, జోదులు యోధులు, డుల్లు పడిపోవు చిక్కుకుపోవు, తండ్లాట బాధపడుట, తాటకం చెరువు, తప్పెట డప్పు, తరల చంచలమైన, తావు చోటు జాగా, క్రీడించు ప్రకాశించు ప్రజ్వలించు మెలిపెట్టు దువ్వు, తెరవ శ్రీ తేజము ప్రకాశం, దంష్ట్రలు కోరలు కోరపండ్లు, దప్తూరం నమోదు పుస్తకం, దయిత భార్య, దుస్తురుమాలు భుజాన వేసుకునే కండువ, దవియసి దూరమైనది, దానవేంద్రుడు రాక్షస రాజు, కవాటం, ద్వారబంధం తలుపు దర్వాజా, దిగుడు దీపపు గూడు చిన్న గూడు, దుర్భరం భరింపరానిది, దూర్వహులు భారమును మోసేవి ఎడ్లు, దేవానది ఆకాశగంగ, దేవిడి సంపన్నులు నివసించే పెద్ద భవంతి, దోసిలి ధృతి ధైర్యం. నెక్స్ట్ నందనవనం ఇంద్రుని ఉద్యానవనము, నదవియసి దూరం కానిది, నిగమాంతము వేదాల చివరన ఉండునది ఉపనిషత్తు, నిరతము ఎల్లప్పుడూ, నిరయం దుర్గతి నరకం, నివారం ఒక విధమైన పరిజ్ఞానం, నుసలక ఆలస్యం చేయక వ్యతిరేకించక, పంచజనులు పంచభూతముల వలన పుట్టినవారు మనుషులు, పక్షపాతము ఒక పక్షము వహించుట, పనం పందెం, పదం తొవ్వ మార్గం, పనుపు నియోగించు, పారార్థులు పరుల ప్రయోజనం కోరువారు, పరివేష్టించి చుట్టుకొని, పసందు ఇష్టం, పసిడి చుట్టువము బంగారు గరిటె, పాలిపెర గుర్తు చిహ్నం జాడ, ప్రాయం వయసు, పుట్టి ధ్యానాన్ని కొలిచే కొలత సుమారు 8 క్వింటాళ్ళు, పునర్నిర్మాణం తిరిగి నిర్మించడం, పురంధ్రులు ఇల్లాండ్రు, పూడువాము పింజర జాతికి చెందిన పాము, పేర్మి ప్రేమ గౌరవం, పొట్టాపతి ఆకలి బాధ, పోషాకులు పెళ్ళి బట్టలు, పౌరాణికుడు పురాణము తెలిసినవాడు చెప్పువాడు, పుల్లము విచ్చుకున్నది, బంకులు ఇంటి ముందర ఎత్తుగా కట్టిన అరుగులు, బండజింకలు గబ్బిలాలు, బండారు పసుపు, బాక వాద్య విశేషం, బుగులు భయం, బురుజు కోటను రక్షించే భటులు ఉండే ఎత్తైన నిర్మాణం, భరణం జీతం, భాగీరథి గంగ, బాసిల్లు ప్రకాశించు,
భూతము ప్రాణి, ముగ్ధురు నియమం, మత్స్యకంఠి చేపల వంటి కన్నులు గల స్త్రీ మీనాక్షి, మట్టసము నిండైనది, మత్తగంధేబం మదజల సువాసనలు గల ఏనుగు, మాధుకరము ఇల్లిల్లు తిరిగి అన్నం సేకరించుకోవడం, మరాలము అంశ మల్లెవడి తిరుగుబడి, మహమారి మశూచి అమ్మ తల్లి, మహారవము పెద్ద చప్పుడు, మానీతులు గౌరవింపబడిన వారు, మాను చెట్టు, మానవకుడు బాలుడు పిల్లవాడు, మిత్తి మృత్యువు చావు వడ్డీ, ముచ్చేలు చెప్పులు, ముష్టి పిడికిలి, మెండు ఎక్కువ అధికం, మెరిమెన ఊరేగింపు మెరిచ్చు, మేన పల్లకి మ్యాన, మోతేబరి ధనిక రైతు, యశము కీర్తి, యాది చేసుకొను గుర్తు తెచ్చుకొను. నెక్స్ట్ రివాజు అంటే అర్థం సాంప్రదాయము, రేగడి బంకమన్ను, రొడ చప్పుడు, రొంపి బురద, లగించు దూకు, లగెత్తు పరిగెత్తు, లులితము చలించునది కదులునది, లేతీగ బోడి లేత తీగ వంటి శరీరం గల స్త్రీ, వక్రము ముఖం, వణిక్పుంగవులు శ్రేష్ఠులైన వ్యాపారులు, వాదన్యుడు దాత, వనజనేత్రి తామర పువ్వుల వంటి కన్నులు గల స్త్రీ, వర్షం ఏడాది సంవత్సరం, వర్ణి బ్రహ్మచారి, వస వాక్కును శుద్ధి చేసే ఔషధ మూలిక, వసుధ భూమి, వాంఛితము కోరిక, వాంపురము జల ప్రవాహము, వాగ్మయం వాక్కులతో ప్రచురమైనది సాహిత్యం, వాజ్రేయ వజ్రతుల్యమైన, వాత్సల్యం పుత్రాదులయందు స్నేహభావం, వారి నీళ్ళు, వార్ధి సముద్రం, విక్రమము పరాక్రమము, విద్వత్తు పాండిత్యం, విద్వాంసుడు పండితుడు, విప్రగృహం బ్రాహ్మణుల ఇల్లు, విభావళి కాంతుల వరుస, వీడు పట్టణం, వేడు ఎవడు, వైజయంతి విజయ చిహ్నము, విష్ణువు మెడలోని దండ, విష్ణువు మెడలోని దండ, వైభాతికము ప్రాతకాలానికి సంబంధించినది, శక్రధనస్సు సింగిడి ఇంద్రధనస్సు, శిలోంచ ప్రక్రములు శిలాప్రక్రములు, పొలాల్లోని రాలిన కంకుల గింజలను ఏరుకొని బతికే వాళ్ళు, ఉంచ ప్రక్రములు రోళ్ళ దగ్గర చెదరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకొని జీవనం సాగించే వాళ్ళు, షేరు ధాన్యమాన విశేషం, సుమారు 1/4 కిలోలు, శౌరి 1/4 కిలోలు, శౌరి విష్ణువు, శ్రావణభ్రము శ్రావణ మాసపు మేఘము, శ్రీకరము మేలు కలిగించేది, సంధించుట ఎక్కుపెట్టుట కూర్చుట, సంబురాలు వేడుకలు, సంయమి ఇంద్రియములను జయించినవాడు, సంరంభం వేగిరపాటు, సచివులు మంత్రులు, సన్న ఆస్తాదులచే చేసే సంజ్ఞ,
సన్నిధానం సమీపం ఆశ్రయం సరళీకృత సులభతరంగా చేయబడిన సవారీ వాహనము సాళ్ళు వరుసలు సింపులు పేలికలు చింపులు సిత తెల్లని సిరపెయిండ్లు మురికి బట్టల్లో పుట్టే క్రీములు సూడిగములు గాజులు కడియాలు సోంపు అందము సొంపు అందం సౌదామణి మెరుపు స్కందం కొమ్మ భాగం హాజర్ జవాబు ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు హర్మయము ఎత్తైన మేడ. థ్యాంక్ యూ.